ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతావో అప్పుడు సారె మీదికి మట్టి ముద్ద ఎత్తినట్టు అన్నమాట. ఎప్పుడన్నా కుమ్మరి సారె తెలుసా మీకు? మీకేం తెలుసు? చీరా సారె తెలుసు, కానీ మీకు కుమ్మరి సారె తెలుసా? చక్రం లాగా ఉంటుందండి, ఎడ్ల బండి చక్రం ఉంటుందే, ఆ చక్రం లాగా ఉంటుంది. మధ్యలో కొంచెం ఫ్లాట్గా ఉండి ఆ చక్రం ఉంటుంది. దానికి ఒక చోట ఒక బెజ్జం ఉంటుంది, అందులో ఒక కర్ర నుంచి తిప్పుతాడు. గిరా 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 తిప్పి ఆ చక్రం గిర్రం తిరుగుతూ ఉంటే ఆ మధ్యలో మట్టి ముద్దేసి దాన్ని తడిపి మెత్తగా చేసి అప్పుడు వేళ్లతో ఒక షేప్ తయారు చేస్తాడు. స్క్రీన్ ఉంటే మీకు చూపించేవాడిని, ఏడేం పెడదాం స్క్రీన్, ఈసారి ఎప్పుడైనా చూద్దాంలే. ఆ వేళ్లతో చక్కగా ఒక కుండని, పాత్రని, కూజాలని, రకరకాల వస్తువుల్ని చేస్తాడు. దాన్ని కుమ్మరి సారె అంటారు. అలా చేసినటువంటి కుండల్ని కాల్చే ప్రదేశాన్ని కుమ్మరి ఆము అంటారు. అర్థమైందా? కుమ్మరి ఆము. ఈ ఆములు సార్లు ఊరికి తెలుసు బాబు అంటారా? తెలియంది ఏముంది లేండి, పెద్ద మర్మం ఏముంది. పల్లెటూళ్ళు అక్కడక్కడ ఉంటే చూడండి. ఆ సారె మీదకి మట్టి ముద్దను ఎత్తేటప్పుడు వినండి, ఇక అయిపోతుంది టైం. పొలంలో ఉన్న మట్టి ముద్దను అలా తెచ్చేస్తాడు. ఫస్ట్ దాన్ని తీసుకొచ్చి నీళ్లతో తడిపి దాన్ని ఫస్ట్ జల్లెడ పడతాడండి. మట్టిని ఏం చేస్తాడంటే, గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా పొలంలో మట్టి, దాన్ని తెచ్చి ఒక కట్టో లేకపోతే సూత్తో తీసుకొని బాగా మెత్తగా నలగొడతాడు. మొత్తం మట్టి మట్టి పొడి చేస్తాడు. పొడి చేసి జల్లెడ పోస్తాడు. జల్లెడ పోసి అందులో వచ్చేటువంటి రాయి, చిల్ల పెంకులు, ముళ్ళు, పుల్లలు ఏవైనా ఉంటే మొత్తం క్లీన్ చేసి అచ్చంగా మట్టిని తీసుకుంటాడు. ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయనుకో షేపు రాదు. అందుకని మొత్తం ఫస్ట్ శుభ్రపరుస్తాడు. అర్థమైందా? బాప్తిస్మము అంటే ఆ శుభ్రపరిచే ప్రక్రియ. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అట్ట కాకుండా పొలంలో మట్టిలాగానే ఉంటే అది కుండ కాదు. అది కుండ కావాలి, ఒక పాత్ర కావాలి, యజమానుడు వాడుకోవటానికి అనుకూలమైంది కావాలంటే శుద్ధీకరణ జరగాలి. ఓకేనా? మొదటిది బాప్తిస్మం దగ్గర జరిగిద్ది. పాపములన్నిటి నుంచి ప్రక్షాళన చేయటం, ప్రత్యేకపరచటం. అలా జల్లెడ పోసిన తర్వాత దాన్ని క్లీన్ చేసి మట్టిలో నీళ్లు పోస్తాడు. నీళ్లు పోసి ఒక ముద్దలాగా తయారు చేస్తాడు. తయారు చేసి దాన్ని సారె మీదకి ఎత్తుతాడు. దాంతో ఇక పని స్టార్ట్. ఏది? పాత్రను తయారు చేసే పని. తయారు చేయడానికి ముందు శుద్ధీకరణ. బాప్తిస్మం అనేది శుద్ధీకరణ అనమాట, ఫిల్టర్ అనమాట. జల్లెడేయటం మొత్తం అయిపోయిందా? ఎంతటితో అయిపోలా. ఇప్పుడేముంది? రాళ్ళు, రప్పలు, చిల్ల పెంకులు, పుల్లలు, అవన్నీ ముళ్ళు అవన్నీ గ్రేడ్ చేసిన తర్వాత, జల్లెడ పట్టిన తర్వాత మెత్తటి మట్టి తీసుకొని నీళ్లు పోసి ముద్ద చేసిన తర్వాత దాన్ని మనం నీళ్ళకి మరి బావికి తీసుకెళ్ళగలమా? దాన్ని మంచినీళ్ళు దానిలో పోయగలమా? ఆ మట్టి ముద్దలో పోయలేముగా. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆ సారె తిప్పుతూ, సారె తిరుగుతూ ఉంటే నీళ్ళ తడి చేసుకుంటూ, తడి ఎప్పుడూ ఉండాల్సింది ఆయన చేతిలో. అర్థమైందా? ఈ నీళ్ల తడి రెండిటికి గుర్తు. నీరు వాక్యానికి గుర్తు, నీరు పరిశుద్ధాత్మకు గుర్తు. ఈ పాత్ర, వింటున్నావా? స్తోత్రం చెప్పు. మా వాళ్ళు అటు వాలిస్తే వినరా బాబు, జాగ్రత్తగా అందరూ వినండి. అయిపోయిందండి, టైం అయిపోయింది. ఇంక అయిపోయింది, 10 నిమిషాలు ఎప్పుడు అయిపోయింది. ఇక చక్రం తిరుగుతూ ఉంటుంది. చక్రం తిరుగుతూ ఉంటుంది. మట్టిని తేవటం, నల్లగొట్టడం, జల్లెడ పట్టడం ఇదంతా అయిపోయిన తర్వాత అస్సలు పనితనం అంతా ఆ సారె మీద జరిగిద్ది. అది కుండను తాను చేయాలనుకున్న ఆలోచనను బట్టి టైం తీసుకుంటూ ఉంటాడు. సింపుల్గా బాత్రూంలో లోటా చేద్దాం అనుకున్నాడు అనుకో, వాష్రూమ్లో లోటా వెనకటి రోజుల్లో మరి మట్టి పాత్రలే వాడేవాళ్ళు. బాత్రూంలో వాడుకునే లోటా చేద్దాం అనుకున్నాడు అనుకో, పెద్ద చాయగిరి ఉండదు. ఆ మట్టి ముద్ద వేసి అలాగే జస్ట్ ఒక 2 రౌండ్లు తీపేసి ఆ షేప్ చేసి తీసేసి పక్కన పెట్టేయచ్చు. అలా కాకుండా పువ్వులు పెట్టే ఒక అందమైన కూజా చేయాలనుకున్నాడు అనుకో, దాన్ని ఇలా తీసుకొచ్చి ఇలా దిప్పి దాన్ని అంచు చేసి, అంచులో నొక్కులు తెచ్చి దాని మీద డిజైన్ గీసి, ఇదంతా సారె మీదే జరిగిద్ది. ఎక్కడ జరిగిద్ది?
దీని అంతటిని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, మొదటి అడుగు రక్షణ బాప్తిస్మం అయితే, పొందిన తర్వాత సారె మీదికి తీసుకొని ఇక తన పనితనమంతా చేస్తాడు, రెడీ చేస్తాడు. ఏది చేయాలనుకున్నాడు అది చేస్తాడు. మళ్ళీ అంతటితో ఆగలా, అయిపోలా పని. అంతా రెడీ అయినాక, ఉదాహరణకి మంచినీళ్ళ కుండ చేద్దాం అనుకున్నాడు. పెద్ద కుండ చేశాడు. కుండ చేసి ఆ పచ్చి మట్టిని తీసుకొచ్చి నీళ్ళు పోసాడు అనుకో, హల్లెలూయా. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఇంకో కోటింగ్ ఉంది. సారె దిప్పుతూ ఆకృతిని ఏర్పరచడమే కాక, అయిపోయిన తర్వాత కుమ్మరి ఆములో తీసుకెళ్ళి దాన్ని పెట్టి అగ్ని పెడతాడు. అర్థమైందా? శిష్యత్వంలో మొదటి అడుగేంటి? ఆయన యుద్ధకు వచ్చుట. రెండవ అడుగేంటి? ఆయన ఆజ్ఞలను గైకొనుటకు మొదలుపెట్టి మారు మనసు పొంది బాప్తిజం పొందుట. ఈ రెండు చేసి ఆయనకి అందుబాటులో ఉంటే ఇక మిగిలిన రెండు పనులు ఇక నిన్ను మందిరంలో పెట్టి ఆయన చేస్తుంటాడు అనమాట. పెట్టి ఎందుకు నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా, నన్ను విసిరేయక సారెపై ఉంచితివి, కనికర స్వరూపుడా, ఆలోచన కర్తవు, నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా, నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. అదండి, కొలికి వచ్చాం ఇప్పుడు. దేవునికి మహిమ. అలాగునా ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడిన మనందరినీ ఆయన ఎక్కడుంచాడో తెలుసా? సారె మీద ఉంచాడు. ఇప్పుడు కూజాకైనా కుండకైనా దేనికైనా విశ్రాంతి ఎప్పుడో తెలుసా? సిద్ధపరచటం అయిపోయిన తర్వాత. సిద్ధపరిచే ప్రక్రియ ఉన్నంతసేపు అల్లిబిల్లే. ఏంటిది? మరంతే కదండి, చక్రం తిప్పుతూ ఉంటాడు, దాని మీద వేయబడిన ఆ ముద్ద తిరుగుతూనే ఉండాలి. అవునా? ఆయన వేళ్లతో పని చేస్తూ ఉంటాడు. సరేలే, ఏదో చేస్తున్నాడు, లేదు అప్పుడప్పుడు నీళ్ళు తడుపుతున్నాడులే, కొంచెం ప్రాణానికి ఊరటగా ఉంటుంది అని చెప్పని ఏదో మట్టి ముద్ద అలా వదిలేస్తే ఎంత రెడీ చేసే పాత్రని నమ్మకంగా తీసుకెళ్ళి నిప్పుల్లో పెడుతున్నాడు. అర్థమైందా? ఏడ పెడుతున్నాడు? ఇప్పుడు కుండ బతికేంది. ఇప్పుడు ఏమయ్యా, నాకు ఇలా జీవితంలో ప్రశాంతత ఉండదా? మొన్నటిదాకేమో అలిబిల్లి తిప్పావు, ఏదో చేస్తున్నాళ్ళని వదిలేస్తే తీసుకెళ్ళి నేరుగా తీసుకొచ్చి నిప్పుల్లో పెట్టావు. ఏంది పెట్టి మంట పెడుతున్నావు, బయటకన్నా తీయట్లేదు. నా బాడీ చూడవా, ఎర్రగా అయిపోయింది. షో వెళ్ళకుండా కూర్చో. అర్థమైందా? శిష్యత్వపు విలువ ఏంటో తెలుసా? గురువు నేర్పుతాడు, మౌనంగా ఉండి నేర్చుకోవాల్సిందే. అయ్యా, ఇంతకు నన్ను ఏం చేయాలనుకుని ఈసారి ఎక్కించావు అని అడుగు. అయిపోయింది, నండి ఒక మొక్కేనండి. అసలు ఏం చేయాలని నన్ను సారి ఎక్కించావు నాయన, అసలు ఏం చేయాలనుకుంటున్నావు ప్రభువా అని అడుగు. ఏం చెబుతాడు తెలుసా? నిన్ను నాలాగా చేయాలనుకుంటున్నానా? నీలాగా? నేనా?
నా వల్ల కదా అసలు ఎట్టు కుదిరింది, అసలు ఎట్టు కుదిరింది. ఇప్పుడు చేసేది నువ్వా నేనా అంటాడు. నువ్వేలే అట్టెట్టు కుదిరిద్ది, నేను అసలు పనికిరాని పాత్ర, నేను చేస్తాగా. ఏం చేయటం, నువ్వు అంత ఇబ్బంది పెడితే కష్టం నాకు. అట్లా అనవాకు. నీ మహిమ కొరకే, నిన్ను మహిమపరచడానికే, మహిమకరంగా నేను నిలబెట్టడానికే నేను కష్టపడతాను. అర్థమైందా? రిస్క్ నాది. ఛాలెంజ్ తీసుకుంది నేను, నువ్వు కాదు. నోరు మూసుకొని కూర్చో. దేవునికి స్తోత్రం. ఏంది ప్రభువా, కాసేపన్నా ప్రశాంతంగా ఉన్నాయి, ఇవేంది నువ్వు చక్రం ఆపు తిరగలేకపోతున్నాను నేను, ఏంది ఇది అన్ని మొండికేసి మొరాయించి నువ్వు విడిపోయినా సరే మళ్ళీ వదిలిపెట్టడు. మళ్ళీ నీళ్ళు అడ్డు తగులుతున్నాయో మళ్ళీ ఒకసారి ఫిల్టర్ వేసి మళ్ళీ నీళ్లతో దడిపి, అంటే మళ్ళీ పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చి మళ్ళీ వాక్యంతో నిన్ను మళ్ళీ సెట్ చేసి మళ్ళా సారెక్కిస్తాడు. మళ్ళీ మొదలు పెట్టావుగా, అంతే. నేను అనుకున్నది చెప్పింది నెరవేర్చే వరకు, నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు నిన్ను విడువను. దేవునికి నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టం నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన. ఆమేన్. మీరు ఎలా కూర్చొని వాక్యం వింటున్నారో ఒకప్పుడు నేను సేమ్ సిట్టింగ్. మరి నేను పోయే చర్చిలో నేను అంతే కూర్చున్నాను. రెండు గంటలు చెప్పారు అనుకున్నాడు, లాగుతున్నాయి నాయన ప్రభా. చెప్పే వాక్యంలో విషయం ఉంటేనేమో లాగినా సరే అట్నే అనుకుంటా, సంబంధం లేకుండా చెప్పాడు అనుకో, చెప్పే ఆయన ఈయన ఎందుకు పంపించావు తండ్రి, ఇంకొక ఆయనలు పంపించవచ్చు ప్రభు. ఏం అర్థమై చావట్లేదు నాయన, మొత్తాన్ని మొత్తుకుంటున్నాడు కానీ ఏం అర్థం కావట్లేదు. మీ సన్నగుళ్ళు, గొనుగుళ్ళు, నడుములు లాగుళ్ళు, కాళ్ళు తిమ్ముర్లు మొత్తం పడ్డోండేగా నేను. మరి పడి కూడా జాలి చూపేమరా అన్నట్టు చూస్తున్నారు. అయిపోయిందిలే, అందుకే అయిపోయింది ఓదారుస్తున్నా. అలా కూర్చుని దేవుని వాక్యం వింటాం, దేవుని మందిరంలో కూడుకోవటం క్రమం తప్పు. నేనేం చేశానో తెలుసా అండి, ఆదివారం రోజే మందిరానికి వెళ్ళేవాడిని కాదండి. ఆదివారం రోజుతో పాటు ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను చేతుల్లోకి తీసుకున్నాడు ఆయన. తీసుకొని రకరకాల అనుభవాల్లో గుండా నా హృదయాన్ని నల్లగొట్టి విరగొట్టి లైన్ చేసి 20 ఏళ్ల ప్రాయం వచ్చేటప్పటికి దర్శించి పట్టుకొచ్చాడు. ఎక్కడికి? ఆ పాప లోకంలో నుండి, రక్షింపలేని వాటి చుట్టూ తిరుగుతున్న నా అజ్ఞానంలో నుండి రా ఇక్కడికి రాని పట్టుకొచ్చాడు. తెచ్చి అంతటితో వదిలిపెట్టలా. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా నేర్పుతానే ఉన్నాడు. చాలా వరకు సిద్ధపరిచి, ఆ సిద్ధపరిచిన దాన్ని నిలబెట్టి వాడితేనే ఈ కార్యం ఇలా జరుగుతుంది. నన్ను ఈ విధంగా, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు శాలేమన్న అంటే మీరు ఎంతమందికి అభిమానం అండి? సరే, అంటే మొహమాటానికైనా ఎత్తుతాం కదా చేతులు, వాస్తవంగా అట్లా ఏం కాదు కదా. మీకు అందరికీ ఇష్టం కదా. మీకు అందరికి అభిమాన పాత్రగా నన్ను ఆయన తయారు చేయడానికి ఈ 3 పనులు చేయాల్సి వచ్చింది. లోకములో నుండి నన్ను వేరు చేయాల్సి వచ్చింది. మట్టిని పొలములో ఉన్న మిగిలిన మట్టితో ఉంచకుండా దాన్ని అక్కడి నుంచి డివైడ్ చేయటం, దాన్ని ప్రత్యేకించుట అంటారు. చేశాడు. మిగిలిన లోకం అక్కడే ఉంది, కానీ అందులోంచి నన్ను ప్రక్కకు తీశాడు. రెండవది, నాలో
ఒక అద్భుతమైన రమ్యమైన పాత్రగా డిజైన్ చేయడానికి అడ్డు తగిలేటువంటి పెద్ద రాళ్లే కాదు, చాలా చిన్ని రాళ్లను కూడా జల్లెడబోయటానికి ఇష్టపడ్డాడు. మిగిలిన కుండలన్నీ రఫ్ అండ్ టఫ్ చేస్తా, నన్ను మాత్రం ఎందుకయ్యా బాగా జల్లెడబడుతున్నావు అంటే, శృతి మెత్తగా తయారు కావాలిరా మట్టి. ఎందుకు నాయన అంటే, నిన్ను ఒక సున్నితమైన పాత్రగా, ఒక అందమైన పాత్రగా చేయాలనుకుంటున్నాను. అందమైన పాత్రను చేయాలంటే 2 జల్లెడ అవసరం. ఓహో, ఏదో కుండ చేయాలంటే ఒక ఇంత జల్లెడ బొత్తేసాలు అంటే, ఇంత కూడా తగలకూడదు, శుభ్రం క్లీన్ అవ్వాలి. ఏ స్వభావం లోపలుండి ఆ పాపాల కారణమైందో దాన్ని జల్లెడ బయట మొదలుపెట్టాడు. ఏమని అర్థమైందా? బాప్తిస్మం పొందక ముందు ఏమేమి కేసులు ఉన్నాయో మనయ్యి, బాప్తిస్మం దగ్గర ఆ కేసులన్నీ కొట్టేశాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నేనేం చెప్పాను? బాప్తిస్మం పొందక ముందు మన మీద 800 కేసులు ఉన్నాయో, బాప్తిస్మం దగ్గర ఆ కేసులన్నీ కొట్టేశాడు. ఓకేనా? అమ్మాయి ఇప్పుడు బంధకాలు దిగిపోయినాయి, మనకి ఇంకా ఏ కేసు లేదు. ఓకేనా? ఇప్పుడు బాప్తిస్మం పొందినాక ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ కేసులు మన మీద ఏర్పడటానికి మనలో ఏ దరిద్రం కారణమైందో ఆ దరిద్రానికి పెట్టాడు యేసుడు. ఇప్పుడు అది అర్థమైందా? ఇవి ఉండటం వల్లే కదరా నువ్వు అన్ని కేసులు ఇరుక్కుంది. నేను ఇది చేస్తే ఇంక నువ్వు మళ్ళీ నెక్స్ట్ కేసుల్లో ఉండవు. నువ్వు ఇక కేసులు నీ జీవితంలోనే ఉండవు. కేసులు ఉండకూడదు అంటే నువ్వు ఆ కేసులు తెచ్చుకోవడానికి అవసరమైన దరిద్రపు లక్షణాలన్నీ తొలగించి నేను నిన్ను రూపించాలి. ముందేమో సమస్య కొట్టేశాడు, రక్షణ పొందినాక సమస్యకు అసలు కారణం ఏంటి, మూలం ఏంటి అనే దాన్ని ఇప్పుడు వేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఆ సమస్య మూలాన్ని తీసేటప్పుడు కొంచెం మనకు గాయాలు అవుతాయి. అది పాయింట్. అర్థమైందా? ఏ సర్జరీ అయినా సూది గుచ్చకుండా జరిగిద్దా? మీరు చెప్తే గ్రేట్ మరి. నాకు కంప్యూటర్ ద్వారా, మిషన్ ద్వారా చేసే సర్జరీ అయినా సరే ముందైతే ఇంజెక్షన్ చేయాల్సింది. గాయపరచకుండా ఏ సర్జరీ లేదు. ఓకే, గాయపరచకుండా ఏ పాత్ర రెడీ కాదు. నా తండ్రి ప్రభులోకి రాకముందు నలగొట్టాడు, వచ్చిన తర్వాత కూడా నలగొట్టి శాలేమన్నా అంటే ఏ నలుగుడు లేకుండా వచ్చిన పాత్ర కాదమ్మా, నఖముఖాల నలగొట్టబడిన పాత్ర అదే, గుల్ల అయిన పాత్ర. అందుకే కదిలిస్తే కన్నీళ్ళున్నాయి, ఎందుకంటే అట్లా మలిపాడు ఆయన. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా సున్నితం చేశాడు నా మనసుని, సున్నితం చేసి పెట్టేసి ఒక బండలాంటి హృదయాన్ని మెత్తగా చేశాడు. ఎందుకు నాయన నన్ను ఇంత సున్నితంగా చేశావు? చాలా చిన్నదాన్ని కూడా నువ్వు గుర్తుపట్టాలంటే ఈ సెన్సిటివ్నెస్ నీకు ఉండాలి. చాలా చిన్న సమస్యను, చిన్న లోపాన్ని కూడా నువ్వు పట్టుకోవాలంటే ఈ సున్నితత్వం నీకు అవసరం. అందుకే నేను ఆ విధంగా సిద్ధం చేశాను. బిడ్డలారా చెప్పండి, దేవుడు మనల్ని అలా చేయాలో వద్దా? మీరు చెప్పండి. చేయకపోతే మన జీవితాలకు అర్థం ఉందా? ఆయన యజమాని చేతుల్లో వాడబట్టడానికి తగిన పాత్రగా మనం కాకపోతే మన బ్రతుకు అర్థమే లేదు కదా. ఎందుకు పుట్టినట్టు, ఎందుకు పెరుగుతున్నట్టు, ఎందుకు బతుకుతున్నట్టు, ఎందుకు తింటున్నట్టు, ఎందుకు తిరుగుతున్నట్టు, ఎందుకు చేస్తున్నట్టు? యజమాని చేతుల్లో వాడబడిన జీవితానికి విలువ లేదు. యేసయ్య చేతుల్లో చెక్కబడి, శుద్ధి చేయబడి, నలగొట్టబడి, రూపుదిద్దబడి, కాల్చబడి ఒక పాత్ర ఆయన చేతుల్లో వాడబడాలి. ఆ విధంగా మనల్ని సిద్ధం చేసి ఇక్కడ వాడుకుంటాడు, నిత్యత్వం అంతా వాడుకుంటాడు. ఇప్పుడు ఈ మందిరంలో జరుగుతుంది పాత్రల నిర్మాణం, శిష్యుల తయారీ. ఏంటి? శిష్యుల తయారీ. ఈ శిష్యులు రెడీ చేయబడ్డ తర్వాత గుర్తుపెట్టుకోండి, శిష్యుడి ముగింపు దశ ఏంటో మీరు చెప్పండి.
ఈ ఒక్క మొక్క చెప్పండి, నేను ప్రార్థన చెప్పేది అప్పుడు అడగండి. శిష్యుడి ముగింపు దశ ఏమిటి? అర్థం కాలేదా? గురువు అమ్మా, గురువు. మొదట శిష్యుడు కాని వాడు గురువు ఎలా అవుతాడమ్మా? ఏలియా శిష్యుడు ఎవరమ్మా? బైబిల్ తెలిసిన వాళ్ళు చెప్పండి, ఏలియా శిష్యుడు ఎవరు? ఎలీషా మొదట ఏమై ఉన్నాడు? అవునా? తుదకేమయ్యాడు? గురువు స్థానంలో తాను నిలిచి ఇశ్రాయేలుకు ఏలియా వెళ్తున్నప్పుడు కిందుండి ఏమని ఏడ్చాడో తెలుసా? ఇశ్రాయేలు జనాంగాన్ని వదిలిపెట్టి ఏలియా వెళుతుంటే, నా తండ్రి ఇశ్రాయేలుకు రథమును రౌతును నువ్వు వెళ్ళిపోతున్నావు, వాళ్ళకి దిక్కెవరు, వాళ్ళ నడిపించేది ఎవరని ఏడ్చాడు. అలా ఏడిస్తే ఆయన గొంగళి దుప్పటి ఈయన మీద పడింది. చివరికి ఎలీషా అవసాన దశలో ఒక రాజు అదే మాటని ఏడుస్తాడు. చదువుతారా వచనం? టైం పట్టిద్దిలే మీరు తీసేటప్పటికి. కానీ ఎలీషా అవసాన దశలో అంటే 2 రాజుల గ్రంథంలో ఎలీషా చివరికి ముగింపు ఘట్టంలోకి వెళ్ళేటప్పుడు ఏమని ఏడుస్తాడో తెలుసా? రాజు, నా తండ్రి ఇశ్రాయేలుకు రథమును రౌతును నువ్వు పోతే మా గతి ఏందనండి. అంటే మొదటి గురువు ఎవరు? ఏలియా. అయితే ఏలియా శిష్యుడిగా ఉన్నవాడు తర్వాత గురువు అయ్యాడు ఎలీషా. ఇప్పుడు యేసయ్య మనల్ని అందరినీ శిష్యులు ఎందుకు అమ్మంటున్నాడు తెలుసా? ఇప్పుడు మనం ఆయన శిష్యులమై ఆయన యొద్ద నేర్చుకుంటే మన ప్రాణాలకి విశ్రాంతి, నెమ్మదే కాదు, తర్వాతి వారికి మనం నేర్పగలుగుతాం. ఇతరులకు నేర్పడానికి, ఇతరులను సిద్ధపరచడానికి ఆయన గురువు స్థానంలో ఉండి మన శిష్యులుగా చేర్చుకొని మనకు నేర్పుతున్నాడు అనుభవ పాఠాలని. శిష్యుడు విజయ్ ఇట్రా, ఆ జేబులో కళ్ళజోడు ఆడబెట్టు. ఎందుకు పెట్టావు? వద్దా? తీసుకో. ఇప్పుడు నేను చెప్పిన పనిలో ఏమైనా అర్థం ఉందా? పెట్టు అక్కడ. ఇప్పుడు నీకేమైనా అర్థమైందా? ఏం అర్థమైంది? చెప్పింది చేయటమే శిష్యుడి లక్షణం. అంటే కళ్ళజోడు తీయమన్నాను, మళ్ళీ పట్టుకోమన్నాను, మళ్ళీ ఆడ పెట్టమన్నాను. అంటే నేను చెప్పింది పిచ్చి పనిలాగా ఉండొచ్చు, కానీ దాని వెనక పరమార్థం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఏది చెబితే అది వింటాడు, చెప్పింది చేస్తాడు. కొన్నిసార్లు ప్రేమగా హత్తుకుంటాను గురువుగా. ఉదాహరణకు చెప్తున్నాను, నేను కూడా శిష్యుడిని యేసయ్యకి. నా ఆత్మీయ బిడ్డ కనుక, లేకపోతే నా దగ్గర ఉపదేశం పొందిన బిడ్డ కనుక నేను ఆ బిడ్డని సిద్ధపరచుకుంటాను, శిష్యుడిగా స్వీకరించాను. బలిపీఠ మీద ఉన్నప్పుడు నేను గురువే, ఈ స్థానం గురువు స్థానం. దిగానంటే నేను కూడా శిష్యుడినే. రైట్. ఇప్పుడు కళ్ళజోడు తీయమన్నాను, నేను కొన్ని పనులు చెబుతాను, పిచ్చి పనుల్లాగా ఉంటాయి. తీయమన్నాడు ఏంది, మళ్ళీ తీసుకోమన్నాడు, ఎందుకు తీయమన్నాడు అనిపిస్తుంది. నేను ఎందుకన్నానంటే కౌగిలించుకుందామని, కళ్ళజోడు అడ్డుపడిద్దని కౌగిలించుకుందామని. మరి అది గుచ్చుకుంటుంది కదా నాకు, అందుకని తీయమన్నా. కానీ మొదట చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? అది ఏదో చెప్తే వింటాడు, అందుకని ఏదైనా చెబుతాను అన్నట్టుగా ఆ శిష్యుడు అనుకునే అవకాశం ఉందిగా. ఏముంది, ఆయన గురువు, మన శిష్యులం, ఏం చెబితే అది చేయాలి, చేస్తామా లేదని పిచ్చి పిచ్చి పనులన్నీ చెబుతాడని అనుకోవచ్చు. కానీ నీకు అర్థం కాని పరమార్థం ఏదో ఉంటుంది. గురువు చేసే పని ఏంటో 3 ముక్కలు చెప్పి ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు ప్రేమగా హత్తుకుంటాడు, అర్థమైందా? ప్రోత్సహిస్తాడు, నువ్వు తయారు కావాలి నాన్న, నువ్వు శ్రేష్టమైన పాత్రగా తయారు కావాలి, నువ్వు బలమైన పాత్రగా తయారు కావాలి, నాకంటే మించినోడివిగా తయారు కావాలి అని చెప్పి ధైర్యపరుస్తాడు. కొన్నిసార్లు ఇబ్బంది పెడితే కొడతాడు, తిడతాడు, ఎదిగినోడినైతే తిడతాడు, గద్దిస్తాడు, మరీ పిచ్చి పని చేసే దెబ్బ కూడా. రైట్, ఓకే. ప్రేమతో హత్తుకోవటం. రెండవది, మొరాయించినప్పుడు ఒక దెబ్బ కొట్టి, ఎందుకు? నువ్వు శిష్యుడివి, నువ్వు పిచ్చి పని చేయకూడదు. నెక్స్ట్ నువ్వు ఇతరులకు చెప్పాల్సినోడివి,
ఇతరులకు దారి చూపాల్సినోడివి, దారి చూపాల్సిందా నువ్వు ఎట్లా చేస్తావు? అట్లా నువ్వు సరి చేసుకోద్దా అని ఓ దెబ్బ కొడతాడు, కృంగితే లేవనెత్తుతాడు, అడుగులు తడబడుతుంటే ధైర్యపరుస్తాడు, అర్థం కాకపోతే ప్రతిదీ అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఓకేనా? గురువు ఎన్ని చేస్తాడో లేదా? మరి చిన్నప్పటి నుంచి మళ్ళీ ఆ రకంగా తన్ని తిట్టి కొట్టి చెప్పబట్టి ఈరోజు బైబిల్ ఎగబడి చదువుతుంది. అవునా? ఇదంతా ఎందుకు? మనల్ని ప్రయోజకరమైన పాత్రలుగా చేయటానికి. యేసయ్య కూడా మన గురువు. మన ఎవరు? ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. ప్రభు యేసుని శిష్యుడనై ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు. ముగింపు. మనందరం ఏం కావాలి? ఎవరికి శిష్యులం కావాలి? విజయను ఎవరికి శిష్యుడు? శాలేమన్నగా యేసయ్య. శాలేమన్న ద్వారానే యేసయ్యకి శిష్యుడిని కాగలిగాం. యేసయ్యకి శిష్యుడిని. ముందు నీకైన తర్వాత అన్న యేసయ్యకి అవ్వగలిగాను. నాకు ఎప్పటికయ్యా ఉంటే బలిపేట మీద ఉన్నప్పుడు, బలిపేట మీద ఉన్నప్పుడు దేవుని వాక్యం వింటాడు. యేసయ్యకే శిష్యుడు. ఇంకొకటి కూడా ఏంటంటే విజయ్కే కదా అందరికీ చెప్పేది అది. సకల జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పాడు, కానీ మీకు శిష్యులుగా చేసుకోండి అని చెప్పాలా బైబిల్లో. అర్థమైందా? అందుకని ఈయనకే కదా అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మనమందరం ఆయనకు శిష్యులం కావాలి. నాకే శిష్యులై నా దగ్గరే ఆగిపోతే నా వంటి వారే అవుతారు. అదే యేసుకు శిష్యులైతే అది పెద్ద లక్ష్యం, అది పెద్ద ఎయిమ్. దాన్ని రీచ్ అయితే సూపరు. అవునా? ఇప్పుడు ఆయనకైనా నాకైనా మీకైనా మనందరి లక్ష్యం ఏలియాకి శిష్యుడైన ఎలీషా ఏలియాలాగా సేవ చేశాడు. యేసయ్యకి శిష్యులైన మనం యేసయ్యలాగా మారిపోతాం. మారుస్తాడుగా. కొంతమందికి ఏమోనయ్యా నేను మారేటట్టేం కనపడట్లంటే జాయింట్లు తీసైనా మారుస్తాడుగా. నేను ఇస్తాగా గ్యారెంటీ. నువ్వు ఎట్లా మారుతావో ఆయనకు తెలుసు. ఏ టైపులో కొడితే లైన్లోకి వస్తావో తెలుసు. పట్టుకున్నాడు వదలడుగా అన్నట్టు, మొదలుపెట్టినోడు వదిలిపెట్టాడుగా. చేస్తాడు న్యాయం. జాయింట్లు దాకా ఎందుకు లేన్న లోపడదాంలే అంటే మరేదో లోపడితే ఇంకా అద్భుతంగా తొందరగా శ్రేష్టమైన పాత్రగా తయారు. పొలము నుండి మట్టిని వేరుపరచుట, జల్లెడపోయుట, నీటితో తడుపుట, సారె మీదకి ఎత్తుట, త్రిపుట, ఆ ఆకారం చేయుట, అగ్నిలో కాల్చుట. చాలా బిజీ షెడ్యూల్ వేసా ఇది. ఎవరి మీద కాదు, మన మీదే పని. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అలాంటి శిష్యులను తయారు చేసే కర్మాగారమే దేవుని సంఘం మందిరం.